నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఉలిక్కిపడేలా చేసినటువంటి సంఘటన. అసలు ఏం జరిగింది? గత సంవత్సరం సరిగ్గా 1 year కావస్తుంది. ప్రభుత్వాన్ని కూల్చేయాలన్నటువంటి ఆలోచన అసలు ఎవరిలో వచ్చింది? అసలు ఈ విషయంలో ఎవరు బలయ్యారు? మీ అందరికీ తెలుసు, ఈ ఒక వ్యక్తి ఈ కేసులో ఉన్నారు అని చెప్పి వారు ఈరోజు ఆ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తి. సో ఈరోజు వారిని అడిగి అసలు ఆ రోజు ఏం జరిగింది, అసలు దీని వెనకాల ఎవరున్నారు అనే విషయాన్ని చర్చిద్దాం. వారెవరో కాదు, నందకుమార్, సదరన్ స్పైస్ హోటల్స్ చైర్మన్, డెక్కన్ కిచెన్ హోటల్ అధిపతి నందకుమార్ గారితో మనం ఈరోజు ఉన్నాం. వారి మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందకుమార్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎట్లున్నారు? బాగున్నాం. నిజంగా దేశవ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసింది కేసు. అవును. దాంట్లో నందకుమార్ గారే ఉన్నారా? నందకుమార్ గారు వెనక ఇంకెవరైనా ఉండి చేయించినారా? మీరు మాట్లాడేది ఎమ్మెల్యే కొనుగోలు విషయం అయితే దానికి సంబంధించిన కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఉందండి. సో కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మనం ఆ కేసు విషయాలు మాట్లాడితే కొద్దిగా అది కోర్టు ఉల్లంఘన అవుతుంది. కాబట్టి నేను తప్పకుండా చెప్తాను ఆ కేసులో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. సో ఒక్కసారి ఇది కోర్టు పరిధిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు అన్ని విషయాలు వివరిస్తానండి. కానీ ఏదేం జరిగినా అది చాలా క్లియర్గా చేసే బాధ్యత నాది, చేస్తాను నేను. అసలు ఈ ఎమ్మెల్యేలు మీకు ఎట్లా పరిచయం? అసలు ఈ ఎమ్మెల్యేలు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? నాకు వాస్తవంగా చెప్పాలంటే నేను ఏ పార్టీకి సంబంధించినవని కాదండి. అవును, నేను ఒక బిజినెస్ మ్యాన్ని. అవును. మా ఫాదర్ 64 నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుంచి మా ఫాదర్ ఇక్కడ కిషన్గంజ్లో మాకు ఒక ఫుడ్ గ్రెయిన్స్ బిజినెస్ ఉండే. అవును. సో మేమంతా ఫుడ్ గ్రెయిన్స్ రాయలసీమ, ఆంధ్ర కానీ ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేసేవాళ్ళము. ఓకే. హోల్సేల్లో మొత్తంలో. తర్వాత 93 నేను ఎప్పుడైతే నా యొక్క డిగ్రీ స్టార్ట్ అయిందో అప్పుడే నేను ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను మా ఫాదర్తో పాటుగా. ఓకే. తర్వాత మెల్లమెల్లగా నేను ఆ బిజినెస్లో కంప్లీట్ బిజినెస్ ఫాదర్తో పాటుగా డిగ్రీ డిస్కంటిన్యూ చేసి నేను బిజినెస్ కంటిన్యూ చేశాను. ఓకే. అలా నేను 2006 వరకు అదే బిజినెస్లో నేను కొనసాగానండి. ఓకే. కొనసాగిన తర్వాత 2006లో నేను ఇంకేదో చేయాలి, నాకు ఏదన్నా అప్గ్రేడ్ కావాలని ఎప్పుడు మనంతరం మనమే అప్గ్రేడ్ చేసుకోవాలి లైఫ్లో, మనకి ఎవరు అప్గ్రేడ్ చేయని చెప్పి హాస్పిటాలిటీలో వెళ్దామని మా ఫ్రెండ్స్ యొక్క ప్రయత్నంలో మేము ఒక హోటల్ స్టార్ట్ చేసామండి. సీజన్స్ హోటల్ అని శివం రోడ్లో. ఓకే. 2006 యాక్చువల్గా 2005 to 2007 వరకు అవును రియల్ ఎస్టేట్ అని చెప్పి వెళ్ళాము. బట్ అక్కడ మాకు రియల్ ఎస్టేట్లో కొద్దిగా అనుకూలించాక కొద్దిగా అప్పుడే రియల్ ఎస్టేట్ డౌన్ కావడము, మా డబ్బులన్నీ రియల్ ఎస్టేట్ ఇరకడము. తర్వాత మేము ఆ రియల్ ఎస్టేట్ నుంచి పక్కన దుప్పుకొని మళ్ళీ అదే బిజినెస్కి వెళ్ళడం ఇష్టం లేక నేను 2007లో సీజన్స్ హోటల్ అని అక్కడ శివం రోడ్లో పెట్టామండి. ఆ హోటల్ పెట్టిన తర్వాత 8 నుంచి మేము హోటల్ రన్ చేస్తున్నాము. అక్కడ బ్యాంక్వెట్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చే ఫంక్షన్స్, ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్స్ అందరితో కొద్దిగా నాకు పరిచయాలు ఎక్కువ మొదలయ్యాయండి. సో అందరితో ఫ్రెండ్లీగా ఉండడము. సో వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకు అన్ని విధాలుగా నేను వాళ్ళ యొక్క ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా ఏదున్నా కూడా ఎలా అంటే నేను ఎప్పుడు కమర్షియల్గా వెళ్ళానండి. సో అది ఎవరికైనా కూడా ఏం వస్తుంటే ప్రజాప్రతినిధులకు కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్రెండ్లీ, ఒక ఇంటి మనిషిలాగా నేను ఉండి దగ్గరుండి చేయడము. సో అట్లా ఎన్నో ఫంక్షన్స్ చేసినప్పుడు అట్లా ర్యాప పెరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కొండ బాపూజీ గారు, ఓకే, అక్కడ ఎక్కడ యూనివర్సిటీలో ఏ ఇన్సిడెంట్ అయినా కూడా అక్కడ నేను నా ఫంక్షన్ హాల్ మొత్తం నా హోటల్లో నేను తెలంగాణ యుద్ధానికి సపోర్ట్ చేశానండి. అది మన సీఎం గారు కూడా ఎన్నోసార్లు వచ్చారు, హరీష్ రావు గారు చాలామంది వచ్చారు. అక్కడ ఏ ఈవెంట్ ఉన్నా అక్కడ కిషన్ రెడ్డి గారు మా లోకల్ ఎమ్మెల్యే ఉండేయండి, అతడు సార్ కూడా ఎప్పుడు ఇక్కడ పెట్టినా నేను తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఇచ్చానండి. యూనివర్సిటీలో ఏ ఇన్సిడెంట్ అయినా మన దగ్గర మీటింగ్ పెట్టేవారు. కొండబాబు గారు కూడా ఒకసారి మీటింగ్ పెట్టారు. సో తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను, తెలంగాణ ఉద్యమంలో నేను కూడా చేశాను, అన్ని విధాలుగా నేను చేశాను. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో కూడా యాక్టివ్గా ఉన్నారా మొదటి? నేను ఇంతకుముందు చెప్పానండి, ఏ పార్టీకి సంబంధించినవాడిని కాదు. ఓకే. కానీ నాకు అన్ని పార్టీలో వాళ్ళు మిత్రులు ఉన్నారు. ఇటు బీజేపీలో ఉన్నారు, ఇటు కాంగ్రెస్లో ఉన్నారు, ఇటు టీఆర్ఎస్లో ఉన్నారు. అంటే మీరు కింగ్ మేకరా? కింగ్ మేకర్ అని కాదండి, ఫ్రెండ్లీగా అందరితో ఫ్రెండ్లీగా ఉండడం కింగ్ మేకర్ కాదు కదా. అంటే ఆ పరిచయాలే ఇవాళ ఆ ప్రభుత్వాన్ని కూల్చేసే దారికి తీసుకెళ్ళి, ప్రభుత్వాన్ని కూల్చేశాయి అనడానికి
ఇంకా మీరు దాన్ని అప్పుడే కంక్లూడ్ చేయకండి. ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు నా విషయం కాదు, మనం చూసినాం, పేపర్ లో చూసినాము, టీవీలో చూసినాం. సార్, దీంట్లో ఒక పేపర్లో, వ్యక్తి టీవీలో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారు అన్నదే కదా సంఘటన. అభియోగం, అదే అభియోగం, అంతేగాని అది నిజం కాదు. నిజం కాదు. ఓకే, అది కోర్టు పరిధిలో ఉంది, దాన్ని ఓకే, ఎవరు నిజం అది. అది కూల్చేశామా, ఎలా, ఏం జరిగింది అనేది నేను మరలా వివరంగా ఒక సపరేట్ దాని ఒక ఎపిసోడ్ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు కానీ దీని వెనకాల ఒక ప్రధాన జాతీయ పార్టీ బదలామైంది కదా, అది చాలా దురదృష్టవశాత్తు చాలా బాధాకరమైన విషయం. అది ప్రభుత్వముకు అంటే నేషనల్ పార్టీకి ఇక్కడ ఉన్న గవర్నమెంట్కు మధ్యలో నేను నలిగిపోయానని చెప్పొచ్చండి. ఎందుకంటే నాకు బీజేపీకి నాకు సంబంధం లేదు, నాకు ఇటు బీఆర్ఎస్కు సంబంధం లేదు, అటు కాంగ్రెస్ సంబంధం లేదు. కానీ నన్ను అందులో ఒక బలిపశువుని చేశారని మాత్రం చెప్పొద్దానండి. సరే, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆ కారణాలన్నీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే అసలు ఈ కేసు అయిన తర్వాత ఏ విధంగా నా లైఫ్లో మొత్తం టర్నింగ్ అయింది. అంటే ఇప్పుడు మీ మానాన మీరు హోటల్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారండి. అవునండి. మరి వీళ్ళందరూ మీ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది అసలు? సార్, ఇప్పుడు అదే 2000 చెప్తున్నాను మీకు. అక్కడ హోటల్, అక్కడ నుంచి నేను ఆ హోటల్ వేరే వాళ్ళకి ఇచ్చేసి ఓకే, నేను ఇక్కడ ఫిలిం నగర్లో హీరో వెంకటేష్ గారు, ఓకే, ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, వీళ్ళ ఒక ప్రాపర్టీలో మేము రెంట్కి లీజ్ తీసుకొని అక్కడ వ్యాపారం స్టార్ట్ చేసామండి 2014లో. ఏది మీరు కబ్జా పెట్టిన హోటల్? కబ్జా పెట్టాము అని ప్రపంచానికి, అంటే దేశంలో అందరికీ తెలియ విధంగా నందు కబ్జా పెట్టాడు అంటారు. అసలు వాస్తవాలు పేపర్లో మీకు కోర్టు ఆర్డర్లు చూపిస్తాము. ఓకే, మీరు కబ్జా పెట్టారు అన్నారు, మీకు కోర్టు అయితే చెప్పదు కదండి. కబ్జా పెట్టాను కోర్టు చెప్పిందా? మేము లీజు తీసుకున్నాం 2014 సెప్టెంబర్లో. ఓకే, అది మన యొక్క పాత, ఇంతకుముందు ఒక హీరోయిన్ ఉండేదండి మాధవిలత గారని, ఆమె ప్రాపర్టీ సురేష్ బాబు గారికి ఉన్నారు. సో వెంకటేష్ గారు ప్రాపర్టీ, ఈ 2 ప్రాపర్టీలు కలిసి మేము లీజుకి తీసుకొని దాంట్లో సుమారుగా ఒక 10 కోట్లు వెచ్చించి దానికి మొత్తం, అంటే క్రాష్, అంటే మొత్తం పాత ఇల్లుండే, అందులో మేము అన్ని విధాలు డెవలప్ చేసి అక్కడ సదరన్ స్పైస్ అని చెప్పి 2015లో హోటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, 2015లో హోటల్ స్టార్ట్ చేసిన తర్వాత మాకేదో కొద్దిగా రూల్స్ ప్రకారం ఏదో ఎక్సైజ్లో లిక్కర్ లైసెన్స్ రాకుండా ఇబ్బంది పడుతున్న టైంలో 16లో మాకు లిక్కర్ లైసెన్స్ వచ్చిందండి. ఓకే, 15లో ఎండింగ్లో వచ్చింది. 14 స్టార్ట్ చేస్తే మొత్తం ఒక 15 months మాకు కనీసము ఆ హోటల్ ఇన్నోవేషన్ చేయడానికి ఒక 15 months పట్టింది. ఓకే, సో అప్పుడు కూడా మేము వారికి పర్ఫెక్ట్ ఎవ్రీ మంత్ రెంట్ చేయడం జరిగింది. తర్వాత 15లో మాకు లిక్కర్ లైసెన్స్ రాకపోయేసరికి కొద్దిగా వ్యాపారంలో, ఎందుకంటే అక్కడ మెయిన్ ప్లేస్ చాలా సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు, సినిమా వాళ్ళు వచ్చేవాళ్ళు, లిక్కర్ లేని వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది జరిగింది. సో 15లో మేము వెళ్ళి ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూర్చొని మేము లిక్కర్ లైసెన్స్ 16లో తీసుకున్నామండి. 16లో లిక్కర్ లైసెన్స్ వచ్చిన తర్వాత దాన్ని నేను మరలా సదరన్ స్పైస్ నుంచి ఫిల్మీ జంక్షన్ అనే పేరు మార్చి లిక్కర్ లైసెన్సు పైన మొత్తం గ్లోబల్ క్విజిన్ స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసినప్పుడు 17 ఎండింగ్లో, 17 మిడ్లో ఓకే, సడన్లీ మా మానన మేము వ్యాపారం చేసుకుంటున్నాం, మేము మంచిగా రెంట్ కట్టుకుంటున్నాం. సో మీకు టాలీవుడ్లో డ్రగ్స్ కేసు అయింది, మీకు గుర్తుండి ఉంటుంది. టాలీవుడ్లో డ్రగ్స్ కేసు అయింది. ఆ డ్రగ్స్ కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆ డ్రగ్స్ కేసులో అన్ని హోటల్స్ని వాళ్ళు చూపించారు, విజువల్స్ని, ఎవరు, టీవీ వాళ్ళు. అప్పుడు సురేష్ బాబు గారు మాకు కాంటాక్ట్ చేసి, మేము ఇట్లా హోటల్లో ఇది వచ్చిందంటే, అంటే అప్పుడు వాళ్ళు రానా అని కూడా డ్రగ్స్ కేసులో, వాళ్ళ అబ్బాయి రానా అభిరామ్ కూడా డ్రగ్స్ కేసులో ఉన్నారని, చాలామంది సెలబ్రిటీస్లో అబ్బాయిలు ఉన్నారని చెప్పి వస్తున్న తరుణంలో వాళ్ళు ఏదో ఫోన్ చేసి, ఇట్లా నందుగారు మేము ఈ ప్రాపర్టీని డిస్పోజ్ చేద్దాం అనుకుంటున్నాము, అమ్మేద్దాం అనుకుంటున్నాము, మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి, లేదంటే మేము వేరే వాళ్ళకి అమ్ముతాము అని చెప్పారు. ఓకే, మేము వాళ్ళతో ఏమన్నామంటే, లేదు సార్, ఇప్పుడు ఇది ఇప్పుడే మేము 14లో లీజ్ తీసుకున్నాము, 15 వరకు అయితే మొత్తం రినోవేషన్ స్టార్ట్ చేశాము, 15 to 16 అయితే మాకు లిక్కర్ లైసెన్స్ రాలేదు సార్, ఇప్పుడిప్పుడే లిక్కర్ లైసెన్స్ వచ్చి కొద్దిగా మేము వ్యాపారం చేసుకుంటున్నాం సార్, మమ్మల్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి, ఓకే, మేము కావాలంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మా వల్ల అని చెప్పి చెప్పాము. లేదా తను అమ్ముతాను అని చెప్పి అప్పటి నుంచి అతడు వ్యాపారం రిక్వెస్ట్ చేశాడు. సరే, ఇంకా తప్పని పరిస్థితుల్లో మేము కూడా సరే అమ్ముతాను అన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి కూర్చోవడము. 2017 ఆగస్ట్ అనుకుంటారండి, ఆగస్ట్ నుంచి ఇంకా ఆయన సినిమా రంగు చూపించాడంటే సినిమాలలో ఉండే డ్రామా మొత్తము మా లైఫ్లో స్టార్ట్ చేశాడు. ఓకే, ఎలా అంటే వెళ్ళి కూర్చొని, ఏంటండి చెప్పండి సార్ అంటే,
1,20,000 రూపాయలు గజం అమ్ముతామని చెప్పాడు సార్. ఓకే. సో కామన్గా ఎవరైనా కూడా అవును. మామూలుగా మనం అరటి పండ్లు కొన్నా కూడా బేరం చేసే రోజుల్లో అంతే. అంత పెద్ద ప్రాపర్టీకి మేము 1,10,000 రూపాయలు అడిగామండి. ఓకే. అడిగినప్పుడు తను సరే ఓకే రండి అని చెప్పి మళ్ళా మేము ఎంక్వైరీ చేసుకుంటాం, మీరు కూడా ఎంక్వైరీ చేసుకున్నప్పుడు 1,20,000 రూపాయలతో మేము ఒప్పుకున్నాం. ఓకే. ఒప్పుకున్న తర్వాత తను ఇంక అక్కడి నుంచి ఎవ్రీ మంత్ ఒక రేటు పెంచడం. గజం రేటు పెంచుకుంటే 1,30,000, 1,40,000, 1,50,000, 1,60,000 అంటే ఒక మంత్లీ ఒకసారి సిట్టింగ్ పిలవడము. రేట్ ఎంత 10,000 పెంచడం, 10,000 పెంచడం, రేట్ ఎంత ఉంది అనుకోవడం, 10,000 పెంచడం. మేము అన్నాం సార్ ఇది అప్పటికి అలా 2018 వరకు టైంపాస్ చేశాడు. ఓకే. టైంపాస్ చేసి అప్పుడు తను సడన్లీ 180, 210 వరకు తీసుకెళ్ళిపోయాడు. నేను సార్ ఏంటి సార్ ఇది, మీరు పెద్ద మనిషి, ఫిలిం ఇండస్ట్రీలో మీరు చాలా పెద్ద మనిషి అని విన్నాము, కానీ ఇంత పెద్ద మనిషి మీరు ఇలాంటి ఇది చేస్తున్నారు తప్పు కదండి, మీరు అమ్ముతానని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, కానీ మీరు ఇలా రోజు రేటు పెంచడం కరెక్ట్ కాదండి అని చెప్పాను. నా ఇష్టం నా ప్రాపర్టీ అని అన్నాడు. మరి మీ ఇష్టం మీ ప్రాపర్టీ అన్నప్పుడు మీరు అమ్మకండి సార్, నో ప్రాబ్లం, మరి లీజ్ మేము కంటిన్యూ చేసుకుంటాం, మా బిజినెస్ చేసుకుంటాం. దానివల్ల మాకు ఏమైందండి అంటే లిక్కర్ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు లీజ్ రెన్యువల్ చేయలేదు కాబట్టి లిక్కర్ లైసెన్స్ రెన్యువల్ లేకుండా అయిపోయింది. సరే ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్స్ తర్వాత అండి వి వెంట్ సెవెరల్ టైమ్స్, అంటే లాస్ట్ 20 టైమ్స్ వెళ్తే లాస్ట్కు ఒక 180తో తనకు మాకు ఒప్పందం కుదుర్చుకున్నామండి. ఓకే. ఓకే. అట్ ఫైనల్లీ 2018 అక్టోబర్లో ఒక రేటు ఫైనల్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోదాం కొనుక్కుందామని చెప్పి నాకు తను సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేశాడు 2018 నవంబర్లో. తను సేల్ ఆఫ్ అగ్రిమెంట్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏది చెప్పినా నేను మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తాం, ఊరికే ఏదో మాట్లాడడం కాదు. మామూలుగా ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే నందు కబ్జా పెట్టి ఆయనకున్నటువంటి అంగబలం, ఆయనకున్న నెట్వర్క్ వాడి సురేష్ బాబునే భయపెట్టిండు అనేది అభియోగం. అవును సార్, నందుకు సురేష్ బాబు గారికి ఉన్న డబ్బులు ఉన్నాయా, నందుకు సురేష్ బాబు గారి దగ్గర ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా, తను అందరు సీఎంలతో మాట్లాడగలిగే శక్తి ఆయనకు ఉంది. మీకు పిఎంఓ ఆఫీస్ వరకు, స్టేట్లో సీఎంఓ ఆఫీస్ వరకు ఫోన్ కాల్తో పనులు చేయించుకునే నెట్వర్క్ మీకుందా లేదా? నాకు అట్లాంటి వేరు లేదు. నేను ఒక వ్యాపారవేత్తని, అందరూ నాకు పరిచయం తప్ప నేను ఏమి నెట్వర్క్ మీరు సురేష్ బాబుని భయపెట్టలేదా? లేదు, ఎప్పుడు భయపెట్టలేదు. తను మమ్మల్ని భయపెట్టాడు. నాకు పోలీస్ ఆఫీసర్సు, సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ నాకు తెలుసు, మీరు కాల్ చేయకుండా అది చేస్తాం ఇది చేస్తాం నన్ను భయపెట్టాడు. నేను అన్నా సార్ కోర్టు ఉంది, కోర్టు ఇలా ఎత్తారా చేద్దామని చెప్పాను. సో 2018లో నాకు ఒక అగ్రిమెంట్ చేశాడు తను. అగ్రిమెంట్ చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్ వెంకటేష్ గారితో లీజ్ రెన్యువల్ చేయించాడు. ఓకే. ఓకే సార్, ఈ 2 ప్రాపర్టీలు ఒక ప్రాపర్టీ జాయింట్ ప్రాపర్టీ, సురేష్ బాబు గారిది వేరు, వెంకటేష్ గారిది వేరు. ఓకే. ఇది 1000 గజాలు, ఇది 1157 గజాలు. ఓకే. ఈ 2 ప్రాపర్టీస్తో మాకు లీజ్ తీసుకున్నాం, 2 లీజ్ తీసుకున్నాం. సో ఇది నేను ఫస్ట్ ఒక 1000 గజాలు అమ్ముతాను అని చెప్పి ఫస్ట్ 2 అమ్ముతాను అన్నాడు. తర్వాత మాట మరిచి 1000 గజాలు అమ్ముతాను అన్నాడు. ఓకే, 1000 గజాలకు తను అడిగిన డబ్బు నేను ఇచ్చాను, అగ్రిమెంట్ చేసుకున్నాను. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత నేను చెప్పాను సార్ మాకు 2 ప్రాపర్టీలు అయితేనే కావాలి, ఒక ప్రాపర్టీ అయితే మనకు సెట్ కాదంటే, లేదండి మీరు ఒక 2-3 ఇయర్స్ వరకు ఇంకా రెంట్ కంటిన్యూ చేయండి లీజు, మనం ఫ్యూచర్లో జాయింట్ డెవలప్మెంట్ చేద్దాము, లేదంటే నేను మీకే అమ్ముతానని చెప్తే, నేను సురేష్ బాబు గారు మీరు ఈ 1.5 ఇయర్ మాకున్న ఎక్స్పీరియన్స్లో నేను మీ మాట నమ్మే సమస్య లేదండి, నాకు ఏది మనం మాట్లాడినా కూడా క్లియర్గా పేపర్ పైన ఎంఓఐ చేయండి అని చెప్పి. ఓకే. అప్పుడు తను వాళ్ళ బ్రదర్తో మాకు 5 ఇయర్స్ మళ్ళీ లీజ్ చేయించాడు, ఎక్స్టెన్షన్ చేయించాడు. తర్వాత ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు. ఏమని, నేను ఈ ప్రాపర్టీ ఫ్యూచర్లో అమ్మినా మీకే అమ్ముతాను, థర్డ్ పార్టీకి అమ్మను. ఓకే, అది మెన్షన్ చేసి నేను అన్ని మీకు డాక్యుమెంట్స్ ఇస్తాను, డాక్యుమెంట్స్ మీకే అమ్ముతాను, లేదంటే మీరు ఈ ప్రాపర్టీ 1000 గజాలు కొనుక్కుంటారు కాబట్టి 1200 గజాలు నేను జాయింట్ డెవలప్మెంట్ ఇస్తాను అని చెప్పి దాంట్లో రాసిచ్చారు. అగ్రిమెంట్లో వెంకటేష్ గారు సిగ్నేచర్ పెట్టారు, హీరో వెంకటేష్ గారు సిగ్నేచర్ పెట్టారు. సో అప్పుడు మేము ఓకే రైట్ అని నేను ఇంకా నా వ్యాపారం చేసుకుంటున్నాను. ఓకే. సడన్లీ నాకు ఇచ్చిన 1 వీక్లోనే 10 రోజుల్లోనే తనకు వేరే వాళ్ళు వచ్చి ఇంకొక కొత్త రేటు ఆఫర్ ఇచ్చే వరకు అగ్రిమెంట్ చేసిన విషయం తను మర్చిపోయాడా, లేకుంటే అగ్రిమెంట్ చేస్తే నేను పెద్దవాళ్ళం కాబట్టి ఏదైనా నడుస్తుంది అనుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఆశ ఉండొచ్చండి, అత్తాశ ఉండొద్దు. అప్పటికే 1,20,000 రేటు, 1,10,000 రేటు మీరు 1,80,000 రూపాయలు తీసుకెళ్ళిన తర్వాత మరలా మీరు వేరే వాళ్ళకు థర్డ్ పార్టీకి 2 లక్షల రూపాయలతో వేరే వాళ్ళకు అమ్మడం కరెక్ట్ కాదు. ఓకే. అమ్మేసినప్పుడు నేను అప్పుడు ఏం చేయాలండి, అక్కడ వేరే వాళ్ళు వచ్చి వేరే పొలిటికల్ వాళ్ళు వచ్చి ఈ ప్రాపర్టీ మేము కొన్నాం మీరు కాల్ చేయండి అని వచ్చారు. అప్పుడు నేను గత్యంతరం లేక ఇమీడియట్గా నేను మన సిటీ సివిల్ కోర్ట్ని అప్రోచ్ అయ్యాను. ఓకే. వాళ్ళు 2014 చేసిన లీజులు, 2016 చేసిన లీజు, 2018 చేసిన లీజు, తర్వాత సేల్ ఆఫ్ అగ్రిమెంటు నాకు చేసింది, తర్వాత
సెకండ్ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ తను వేరే వాళ్ళకి ఎవరికైతే చేశాడో నా దగ్గర 3 కోట్లు తీసుకున్నాడు, వేరే వాళ్ళ దగ్గర 6 కోట్లు తీసుకున్నాడు. ఓకే. తీసుకొని 9 కోట్లు తీసుకొని ఇంకో అగ్రిమెంట్ చేయడం, ఇవన్నీ తీసుకెళ్ళి నేను కోర్టును ఆశ్రయించాను. కోర్టు నాకు అప్పుడు క్లియర్గా ఆర్డర్ ఇచ్చారు. ఏమని, ఒక ప్రాపర్టీ సురేష్ బాబు గారి ప్రాపర్టీలో నాట్ టు ఎలినేట్, ఈ ప్రాపర్టీని అమ్మకూడదు అంటిల్ డిస్పోజ్ ఆఫ్ దిస్ కేస్. తర్వాత మరలా ఇంకొక ప్రాపర్టీలో వెంకటేష్ గారి దాంట్లో నాట్ టు ఇంటర్ఫియర్ అని, ఈ 2 కోర్టు ఆర్డర్లు 2018 డిసెంబర్లో వచ్చాయి. ఓకే. ఓకే, ఈ 2 ఆర్డర్లు వచ్చాయి. తర్వాత మళ్ళీ ఆర్డర్లు వచ్చిన తర్వాత కూడా రకరకాలుగా వాళ్ళు మమ్మల్ని భయపెట్టేయడము, గుండాలను తీసుకురావడము, ఏదో షార్ట్కట్ ఎవిక్షన్లో షార్ట్కట్ చేద్దామని చెప్పి రకరకాలుగా పొలిటికల్గా అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్పాను సురేష్ బాబు గారికి, సార్ న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది. మీరు ఒకవేళ మీరు ఇన్ని మాటలు తప్పి నాకు అగ్రిమెంట్ ఇచ్చేది ఇంకొకరికి ఎందుకు అగ్రిమెంట్ ఇచ్చారండి అని అడిగారా మీరు? అడిగాను. నా ప్రాపర్టీ నా ఇష్టం అంటాడు, ఇంకేం మాట్లాడాను. ఓకే. అగ్రిమెంట్ చేసిన తర్వాత కూడా సార్ అట్లా ఉండదు సార్, మీ ప్రాపర్టీ మీ ఇష్టం అయితే మీరు రేట్ 5 లక్షలు చెప్పండి మొదలే, కానీ ఒక పెద్ద మనిషి ఒక రేట్ చెప్పినప్పుడు మీరు దానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో మీరు ఎంతోమందికి డిస్ట్రిబ్యూటర్లకు చిన్న ఆర్టిస్టులకు అన్యాయం చేశారని మార్కెట్లో అంటారు, నాకు తెలియదు. కానీ మీరు ఇక్కడ కూడా ఆ విధంగా చేస్తా అంటే కుదరదు సార్ అని చెప్పి నేను కోర్టుకి వెళ్ళి ఆశ్రయించి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నాను. ఓకే. కోర్టు ఆర్డర్ తీసుకున్న తర్వాత తను ఒక 2 సంవత్సరాల వరకు రకరకాలుగా ప్రయత్నించి ఎలాంటి కోర్టు నుంచి వాళ్ళకి రిలాక్సేషన్ దొరకనప్పుడు తను ఎవిక్షన్ సూట్ వేశారు. అంటే మా మీద ఖాళీ చేయాలని ఎవిక్షన్ సూట్ వేశారు. ఓకే. ఆ ఎవిక్షన్ సూట్స్ ఆల్సో మేము ఫైట్ చేస్తున్నాం. ఓకే. చేసినప్పుడు 2020లో వాళ్ళకు 21 ఏప్రిల్లో వాళ్ళకి అగెనిస్ట్ ఆర్డర్ వచ్చిందండి. ఓకే. మాకు ఫేవర్గా ఆర్డర్ వచ్చింది. ఏమని, ఇందులో సురేష్ బాబు అనే వ్యక్తి ఏజీపీ హోల్డర్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫిలిం నగర్ సొసైటీలో ఎట్టుందంటే అండి, ఒక రూల్స్ ఉన్నాయి. ఓకే. ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే బైలాస్ ప్రకారం ఒక ఆర్టిస్టుకు ఒకటే ప్రాపర్టీ ఉండాలి. ఓకే. 2 ప్రాపర్టీ ఉండకూడదు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే సురేష్ గెస్ట్ హౌస్ అని ఆల్రెడీ సురేష్ బాబు గారి పేరు ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ సేల్ డీడ్ చేసుకుంటే ఇబ్బంది కాబట్టి ఆయన ఏజీపీ చేసుకున్నాడు. తన కొడుకైన రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఆల్రెడీ నేను కోర్టు ఆర్డర్లో ఉంది కాబట్టి అది చేయడానికి వీల్లేదు. సో అప్పుడు 2021లో తనకు అగెనిస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఏదో మా అడ్వకేట్ తప్పిదమో లేకుంటే కొద్దిగా చిన్న ఏదో డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అయింది ఒకరోజు, మాకు ఒకటే రోజు అయిందండి. అప్పుడు తను ఈ ప్రాపర్టీని 3-4 వారాలు మేము కౌంటర్ వేస్తున్నామని చెప్పి టైంపాస్ చేస్తూ ఇమ్మీడియట్గా తన కొడుకు పేరు మీద మారడం జరిగిందండి, రానా గారి పేరు మీద మారడం జరిగింది. అట్లా ఇప్పుడు అది కూడా ఏంటండి, మాకేమో 1,80,000కి అమ్ముతారు, ఇంకొకరికేమో 2 లక్షలకి అమ్ముతారు, కొడుకుకేమో మళ్ళీ 90,000కి అమ్మాడు. అంటే ఇది ఇంటర్నల్ ట్రాన్సాక్షన్. కొనుక్కున్నట్టుగా మేమనమంటే మీరు మమ్మల్ని మోసం చేసేదే కాకుండా గవర్నమెంట్ కూడా మోసం చేస్తుండ్రు. ఒక దిక్కు కోర్టును మోసం చేశారు. కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత తను వెళ్ళి ఇంకొకరికి రిజిస్టర్ చేయడం తప్పు. సో దాన్ని సిటీ సివిల్ కోర్టు తప్పు బట్టి ఇమీడియట్గా మా కేసులో రానని కూడా చేర్పించి తను కూడా వేరే వాళ్ళకి ప్రాపర్టీ అమ్మొద్దని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఓకే. ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఈ విధంగా సరే కోర్టులో నడుస్తున్న టైంలో సరే దురదృష్టవశాంతు మేము ఏదో వాళ్ళకి ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తున్నాం, కోర్టులో రెంట్ డిపాజిట్ చేస్తున్నాము. అప్పుడు ఎప్పుడైనా కూడా మేము చెప్పాం, అయ్యా మేము ఎప్పుడైనా కూడా మీరు అమ్ముతే కొనడానికి మేము రెడీ ఉన్నాం, లేదంటే మేము ఇంత ఇన్వెస్ట్ చేశాం కాబట్టి మాకు కొద్ది ఇబ్బంది జరిగింది మీ వల్ల, మీ యాటిట్యూడ్ వల్ల, మీ బిహేవియర్ వల్ల, మీరు ఏదైనా న్యాయం చేయండి అని చెప్పాం. వాళ్ళు ఎటువంటి న్యాయం చేయకుండా దురదృష్టవశాత్తు మేము ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నేను కొద్దిగా విరిగిపోయాను. అప్పుడు నేను జ్యుడిషియల్ కస్టడీ తీసుకెళ్ళినప్పుడు నేను లేని చూసి తను మరి గవర్నమెంట్కు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో, గవర్నమెంట్తో పెద్దవాళ్ళకు వేరే విధంగా, అంటే ఇందులో నందు కబ్జా, ఇప్పుడు మీరు చెప్పారు కదా నందు కబ్జాలో ఉన్నాడు, నందు ఖాళీ చేయట్లేదు అని చెప్పి ఒక తప్పుడు సమాచారం వాళ్ళకి అందించి తను గవర్నమెంట్ అప్పుడు పాత గవర్నమెంట్ కూడా మోసం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే హైకోర్టు ఇప్పుడు తప్పు పట్టింది. ఇప్పుడు మీదేంటి యాక్షన్ ప్లాన్? ఇప్పుడు ఆయన ప్లాట్లకు ఆయన వచ్చేసిండు. లేదు యాక్షన్ అట్లా రావడం అనేది కుదరదండి, ఎందుకంటే అది ఇల్లీగల్ అవుతుంది. ఎందుకంటే కోర్టులో ఉన్నప్పుడు కోర్టు ఆల్రెడీ లోయర్ కోర్టులో ఆర్డర్ ఉంది. తర్వాత వాళ్ళు మమ్మల్ని ఇంకా అతడు 3 years నుంచి మమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో విధంగా అంటే జిహెచ్ఎంసీ కంప్లీట్ చేయడము, ఇంకొక అథారిటీ కంప్లీట్ చేయడము, మమ్మల్ని అక్కడ బిజినెస్ చేసుకోకుండా ఇలానే ఇబ్బంది పెట్టాలని రకరకాల ప్లాన్లు చేశాడు. చేసిన వారిని అన్నిటి తట్టుకొని నేను నిలదొక్కుని మళ్ళీ మొత్తం మనకు 2020-21లో కరోనా వచ్చింది, మీకు అందరూ తెలుసు.
హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కంప్లీట్ డెడ్ అయిపోయింది. అటువంటి టైంలో మా మీద 100 ఎంప్లాయీస్ మా మీద బ్రెడ్ అండ్ బటర్ ఉంటుంది. అలాంటి విషయం కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ ఇది సార్ అని చెప్పినప్పుడు కూడా తను ఎటువంటి తినకుండా తన వ్యాపారమే తనకి ఇంపార్టెంట్, తన డబ్బులే తనకి ఇంపార్టెంట్ అనే విధంగా ఎవరిని చూడకుండా, అన్నిటికంటే ఏంటంటే హైలైట్ ఏంటంటే నేను ఉన్నప్పుడే వాళ్ళు హైకోర్టులో ఏదో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి వాళ్ళు ఒక రిట్ వేశారు. మేము దానిపైన ఒక ఆర్డర్ తెచ్చుకున్నాం. సో మళ్ళీ నేను లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు రిట్ వేస్తే మొత్తంగా ఓవరాల్గా 4 హైకోర్టులో 4 రిట్ పిటిషన్స్ పెండింగ్ ఉండగా జస్టిస్ లలిత గారు, మేడం లలిత గారు, ఆమె తాను ఒక మంచి ఆర్డర్ పాస్ చేసింది. ఇందులో 4 రిట్ పిటిషన్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు కానివ్వండి, ఓనర్స్ కానివ్వండి, ఎవరు కూడా ఈ ప్రాపర్టీలోకి ఎంటర్ కావద్దు. 8 వీక్స్ టైంలో సమగ్రమైన విచారణ జరిపిస్తారు. ఎవరు ఎంటర్ కావద్దు, జిహెచ్ఎంసీ కూడా ఎంటర్ కావద్దు అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఎప్పుడండి? నవంబర్ 11 11/11/2022లో ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నా. 12th రోజు ఆర్డర్, 11th రోజు ఆర్డర్ వచ్చిందండి. 12th రోజు సిట్టు పోలీసు రావడము, మొత్తం నా ఇల్లు, నా హోటలు మొత్తం సెర్చ్ చేసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అన్నీ రిమూవ్ చేసేసి తీసుకెళ్ళిపోవడము. ప్లాన్ ఆఫ్ చూడండి, ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూడండి. తీసుకెళ్ళిపోయి 13th రోజు మార్నింగ్ అట్ మామూలుగా జిహెచ్ఎంసీ బుల్డోజర్లు తీసుకొచ్చి డిస్మెంటల్ చేయడం, ఒక ప్రణాళికతో డిస్మెంటల్ చేయడం. నేను సండే రోజు అసలు ఎక్కడ ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడ కూడా సండే రోజు జిహెచ్ఎంసీ డిస్మెంటల్ చేయదండి. హైకోర్టు కూడా అదే విషయం తప్పుపట్టింది. మీరు ఎన్ని డిస్మెంటల్స్ ఇప్పటివరకు సండే రోజు చేశారు అని అడిగింది హైకోర్టు. కమిషనర్ గారిని కంటెంప్ట్ అయింది. ఎందుకంటే వీళ్ళు హైకోర్టు ఆదేశాలని ఉల్లంఘించారు కాబట్టి హైకోర్టు సీరియస్ తీసుకొని వీళ్ళని ఇది చేసింది. అక్కడ హైలైట్ విషయం ఏంటంటే జిహెచ్ఎంసీతో పాటుగా లోకల్ జూబ్లీ హిల్స్ పోలీసులు, బంజారా హిల్స్ పోలీసులు, సరే వీళ్ళంటే ఏదో అక్కడ గొడవ జరగకుండా ఏదైనా జరగడానికి వచ్చిరంటే పంపుతాం. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు, వీళ్ళకేం పని ఉందండి? సంబంధం లేని టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం అక్కడ మా వాళ్ళు, మా వైఫ్ అండ్ మా బాబు వెళ్ళి ఇట్లా హైకోర్టు ఆర్డర్ ఉందండి అని చెప్పి అందరు మీడియా వాళ్ళకు కూడా చూపించడం జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళకు కూడా చూపించడం జరిగితే కూడా పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళకే సపోర్ట్ చేసి మొత్తం అక్కడున్న అంతా వాళ్ళకి సపోర్ట్ చేశారు. అప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్ర ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఆర్డర్ చూపించినప్పుడు వాళ్ళు 2 o'clock 3 o'clock డిస్మెంటల్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారండి అక్కడికి. ఓకే, వాళ్ళకి ఆర్డర్ చూసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అయిందండి. అక్కడ ఇప్పుడు ఇంకా ఒక సినిమా స్టోరీ స్టార్ట్ అయింది. 100 మంది బౌన్సర్లు, 50 మంది గుండాలు, 50 మంది బౌన్సర్లు ఆంధ్ర నుంచి, గుంటూరు నుంచి వచ్చి పిలిపించారంట. పిలిపించి అందరూ అంటే అక్కడ టెంట్ వేసుకొని రాత్రికి రాత్రే సురేష్ బాబు గారు భయపడినని చెప్తున్నాడు కదా, నందు భయపెట్టినాడు. అయినా మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న మీరు సురేష్ బాబు గారిని భయపెట్టింది నిజం కదా? జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు నేను ఎట్లా భయపెట్టిస్తానండి? నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే నేను భయపెట్టిస్తానా? మీరు భయపెట్టించినందుకే నేను అంతమంది నేను ప్రొటెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది అని. అట్లాగండి, పోలీస్ స్టేషన్ మీకు అంత నెట్వర్క్ ఉంది అనేది కదా ఆయన చెప్పేది. పోలీస్ స్టేషన్లు కోర్టులు ఎందుకు ఉన్నాయండి? కోర్టు ఆర్డర్ని ఉల్లంఘించుతారా అంటే ఇప్పుడు మీరు ఆయన ఓపెన్ నందు వల్ల నాకు చాలా భయం. అట్లని 100 మంది బౌన్సర్లను తీసుకెళ్ళి నా హోటల్ అంతా డిస్మెంటల్ చేస్తాడా? నందు ఎక్కడున్నా భయపెట్టించగలడు, నందు చాలా నెట్వర్క్ ఉంది, నందు జ్యుడిషియల్ కస్టడీలో ఉండి కూడా నన్ను భయపెట్టిస్తున్నాడు అని చెప్పారు ఆయన. ఎప్పుడు చెప్పాడండి? జ్యుడిషియల్ కస్టడీ ఎట్లా భయపెట్టిస్తారండి? నేను చెప్పండి, ఎట్లా భయపెట్టిస్తాను? మీ నెట్వర్క్ ఇంతకుముందు అసలు ఈ 5 సంవత్సరాలు 2018 నుంచి అంత 2023 వరకు ఎప్పుడు భయపెట్టించారండి? మరి భయపెట్టిస్తే తను చెప్పాలి కదా, ఎవరికి చెప్పాడు భయపెట్టించారని చెప్పి, కంప్లైంట్ ఇచ్చాడు నా మీద భయపెట్టించాడని చెప్పి? లేదు కదా. ఇప్పుడు వాళ్ళని భయపెట్టించేంత పెద్దవాళ్ళం ఏం కాదండి. ఎందుకంటే వాళ్ళకు చాలా వేల కోట్ల డబ్బులు ఉన్నాయి, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న అహంకారమో లేకుంటే ఇంకోటి తెలియదు, మేము ఎవరైనా మా మాట వింటారు అనే ఒక దాన్ని ఆయన క్లియర్గా చెప్తాడు. నేను ఏ సీఎం కొంతనైనా మాట్లాడగలుగుతాను, ఎవరైనా నేను మేనేజ్ చేయగలుగుతాను, ఎవరైనా నేను కొనగలుగుతానని చెప్పి తను ఎన్నోసార్లు చెప్పాడు. సో నేను అన్నాను, సార్ మీరు ధర్మాన్ని కొనలేరు, న్యాయాన్ని కొనలేరు, న్యాయ వ్యవస్థ అంటూ ఉంది ఒకటి, ఆ న్యాయ వ్యవస్థ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ప్రవర్తించండి. నేను ఒకటే అంటాను సార్, ఇప్పుడు మీకు కోర్టులో ఆల్రెడీ ఎవిక్షన్ పిటిషన్ పెండింగ్ ఉంది. అవును, నాకున్న 2 ఆర్డర్లు పెండింగ్ ఉన్న తర్వాత హైకోర్టులో హైకోర్టు ఆర్డర్స్ పెండింగ్ ఉన్న తర్వాత అంటే వీరికి హైకోర్టు అంటే లెక్కలేదు, లోయర్ కోర్టు అంటే లెక్కలేదు, సిటీ సివిల్ కోర్టు అంటే లెక్కలేదు, ఏం లేదు. అంటే తను ఇంకోటి ఏంటంటే నేను బయటకు వచ్చిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే
నేను మరలా నందుని నేను లోపలికి పంపించేస్తా అనే అహంకారమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే. అంటే ఈయన చెప్తే నన్ను లోపలికి పంపిస్తారు, ఈయన చెప్తే బయటకు పంపిస్తారా అండి? వాట్ ఈజ్ ఇస్ ఏంటి ఇది? అవును. అంటే గవర్నమెంట్ ఈయన ఏం చెప్తా చేస్తుందా? ఆల్రెడీ ఓసారి నువ్వు గవర్నమెంట్ని మోసం చేశావు. అవును. ఏమని? అక్కడ ఏదో నందు కబ్జా ఉన్నాడు, నందు ఇల్లీగల్గా ఉన్నాడు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అని నువ్వు గవర్నమెంట్ మోసం చేశావు. మళ్ళీ నువ్వు వెళ్ళి నేను గవర్నమెంట్కి చెప్పి నేను అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ప్రభుత్వాన్ని ఏమైనా అప్రోచ్ కాబోతున్నారా, కొత్త ప్రభుత్వం? తప్పకుండా అండి. ఎందుకంటే అసలు ఈ కేసులో అసలు ఇంకో హైలైట్ ఏంటంటే మొత్తం చెప్పనివ్వండి, అక్కడ 6 o'clock నుంచి మొత్తం టెంట్ వేసుకొని కూర్చున్నారు. సురేష్ బాబు, వెంకటేష్, రఘురామ్, రానా కూర్చొని అక్కడ టెంట్ వేసుకొని కూర్చొని అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో, బౌన్సర్ల సహాయంతో 20 లారీల నా యొక్క క్రాకరీ, కట్లరీ, ఏసీలు మొత్తం నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేశాను, 20 కోట్లు పెట్టి నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, దాన్ని మొత్తం 20 లారీల నా యొక్క కష్టపడిన సొమ్ముని మెటీరియల్ అంతా మొత్తం తీసుకెళ్ళి రామానాయుడు స్టూడియోలో పెట్టుకున్నానండి. ఓకే. పెట్టుకొని అక్కడ నేనైతే నా ఫ్రెండ్స్, నా పార్ట్నర్స్తో నేను బిజినెస్ చేస్తున్నా, ఒకటి భరిస్తా అని ఇంకొకటి ఉన్నది, వాళ్ళందరినీ టాస్క్ ఫోర్స్ పోలీసులు బండ్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కూర్చోబెట్టి నందు పైన కేసులు పెడతారా లేదా, కేసులు పెడితేనే మిమ్మల్ని బయటికి వెళ్తామని చీటింగ్ చేశాడు మమ్మల్ని అని చీటింగ్ కేసులు బుక్ చేసి, అంటే దీని వెంబడి చాలా పెద్ద కాన్స్పిరసీ ఉందండి. ఓకే. అది నేను మళ్ళీ ఎమ్మెల్యే కొనుగోలు కేసుల విషయం చెప్తాను. ఎందుకంటే దీని వెంబడి చాలా పెద్ద, ఎందుకంటే తీసుకెళ్ళి అంటే దీనిలో ఇక ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి పేర్లు చెప్తే మీరు చాలా విచిత్రపోతారు. ఇప్పుడు సరే, ఇది ఒక పార్ట్లో, ఇది ఇంకా కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా తీసుకెళ్లి రామనాయుడు స్టూడియోలో పెట్టుకొని నామైన రోజు 5 కేసులు రిజిస్టర్ చేశారండి. ఓకే. వీళ్ళతో బాధితులతో. ఓకే. అంటే వాళ్ళు ఏం చేస్తారు, 3 గంటల వరకు, రాత్రి 3 గంటల వరకు టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కూర్చోబెడితే తప్పని పరిస్థితిలో వాళ్ళు కేసు పెట్టాల్సి వచ్చింది. వాళ్ళకు నాకు ఎటువంటి శత్రువు, అందరూ నా ఫ్రెండ్సే, భయపెట్టించి కేసులు పెట్టించారు మీ మీద. అంటే మా బావగారు కానివ్వండి, ఇంకా అంటే 160 మందిని సిట్ ఆఫీస్కి పిలిచారండి. ఓకే. పిలిచి రకరకాలుగా భయపెట్టించి నందు మీద పీడీ యాక్ట్ పెట్టాలి, నందు 1 year వరకు బయటికి రాకూడదు. నేనంటే ఎందుకు, నేను ఏం చేశాను అంతా, నేను 1 year వరకు రాకుండా మీద డ్రగ్స్ కేసు పెట్టారు, SC ST కేసు పెట్టారు, రకరకాల కేసులు పెట్టారు. నేను నా వైఫ్ ఏం చేసిందండి, నా ఫ్యామిలీ మొత్తాన్ని భయపెట్టియడం. నేనన్నా ఓకే, దిస్ ఈజ్ డిఫరెంట్ సబ్జెక్ట్, నేను ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడతాను. ఆ సబ్జెక్ట్లో చాలా ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అది 2 పార్టీలకు సంబంధించింది, ఆ దేశానికి సంబంధించింది, ఇది ఒక్కసారి చెప్పండి, మన తెలంగాణకు సంబంధించింది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల వ్యవహారం ఇది అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో ఉంది కనుక దీని మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. ఐ రెస్పెక్ట్ యూ దట్. దీని వెనకాల అసలు ఎవరున్నారు అని అంటే నేనేమంటున్నాను, ఇప్పుడు ఉన్న తెలంగాణ గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేయాల్సుకున్నది ఒకటే. ఓకే. ఎవరున్నారు అని చెప్తే నేను చెప్తే తప్ప. నిన్న సిపి గారు కూడా, మహంతి గారు కూడా, ఓకే, నిన్న నేను పత్రికల్లో చూసాను, ఎమ్మెల్యే కొనుగోలు కేసుల వ్యవహారాన్ని స్పీడప్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాం అన్నట్టుగా ఏదో ఒకటి చూసి. తప్పకుండా మేము సహకరిస్తాము. ఇప్పుడు ఎట్లాంటి సుప్రీంకోర్టు మీకు ఏమైనా కాల్ వచ్చిందా సిపి గారు? సుప్రీంకోర్టులో అది ఇప్పుడు సింగిల్ బెంచ్లో సిబిఐకి ఇవ్వమని వచ్చింది. ఓకే. తర్వాత డివిజన్ బెంచ్లో సిబిఐకి ఇవ్వమని వచ్చింది. ఓకే. సుప్రీంకోర్టులో అది సిబిఐ సిట్టా అనేది డిసైడ్ చేయాలి. ఓకే. సో ఇది డిసైడ్ చేయాల్సింది సుప్రీంకోర్టు. ఓకే. సుప్రీంకోర్టు సిబిఐకి ఇస్తే సహకరిస్తాము, సిట్కి ఇచ్చా సహకరిస్తాము, ఎవరికి ఇచ్చినా మేము సహకరిస్తామండి. దాంట్లో ఇలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అక్కడ జరిగిన వాస్తవం ఏంటి చెప్పడానికి మాకేం ప్రయాణం లేదు. ఓకే, వారి యొక్క ఇక ఎవరికి ఏం బెనిఫిట్ అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేశారా, మీరు ఎమ్మెల్యేలు వాడుకునే ప్రయత్నం చేశారా? మరలా మీరు దాంట్లోకి తీసుకెళ్తున్నారు. అంటే జనరల్ గా అక్కడ జరిగిన విషయం లేదు, అది ఇప్పుడు మాట్లాడితే మనం కోర్టుని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఓకే. కాబట్టి దానికి ఈ 1 year నుంచి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వాన్ని మీరు అప్రోచ్ కాబోతున్నారు. కొత్త ప్రభుత్వానికి అప్రోచ్ అయ్యి నేను చెప్పాల్సింది ఏంటంటే, మా ఆనరబుల్ డీజీపీ గారికి, మన కమిషనర్, కొత్త కమిషనర్ గారు వచ్చారు, చాలా స్ట్రిక్ట్ అని చెప్పినాను. కొత్త కమిషనర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, ఓకే, నాకు ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానంటే, దీనిపైన, ఈ ఎపిసోడ్ పైన సమగ్రమైన విచారణ జరపాలి. ఇది ఎవరు ఆర్డర్స్ వినా నా హోటల్ డిస్మెంటల్ చేశారు, ఎవరు ఆర్డర్స్ వినా నా మీద ఇన్ని కేసులు పెట్టారు. ఓకే, నా మీద ఇన్ని కేసులు పెట్టి, నా మీద పీడీ యాక్ట్ పెట్టి నన్ను 1 year వరకు రాకుండా చేయడానికి కారణం ఏంటి? ఓకే, మీకు న్యాయం కావాలని అడుగుతాను, తప్పకుండా అడుగుతాను. ఓకే, నేను నేను ఆల్రెడీ నేను పిఎంఓకి లెటర్ రాశాను, హోమ్ సెక్రటరీకి లెటర్ రాశాను. నాకు ప్రాణహామీ ఉంది అని చెప్పి కూడా నేను ఆల్రెడీ, ఎందుకంటే నాకు మా ఇంట్లో అక్కడ
మా ఫాదర్ మదర్ చైతన్యపూర్లో ఉంటారండి. ఓకే అక్కడికి గుర్తు తెలియని వ్యక్తులు కూడా వచ్చి రిక్కి నిర్వహిస్తుండ్రు. నేను ఈ విషయాన్ని కూడా కేంద్ర హోమ్ సెక్రటరీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు కూడా ఏంటంటే మేము సపోజ్ మీకు సెక్యూరిటీ ఇచ్చామనుకోండి, ఇది పార్టీ పరంగా అవుతుంది కాబట్టి మేము సెక్యూరిటీ ఇవ్వలేము, మీరు కోర్టు నుంచి తీసుకోండి అని చెప్పారు. సో మేము దాన్ని కోర్టులో కూడా హానరబుల్ హైకోర్టులో మేము నా సెక్యూరిటీ గురించి, ఎందుకంటే ఇప్పుడు ఇది ఇందులో ఎవరు ఏంటో అర్థం కావట్లేదు. ఓకే, సో నాకు ఏంటంటే ఎందుకంటే సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. నాకు వీళ్ళందరికీ బాంబేలో అండర్ వరల్డ్తో లింక్స్ ఉన్నాయని చెప్పి తెలుసు నాకు. సో వాళ్ళందరూ ఏం చేసినా నాకు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉందండి. నిజంగా మీకు భయం అనిపిస్తుందా? వాళ్ళకి అన్ని లింక్స్ వాళ్ళకు బాంబేలో అండర్ వరల్డ్ లింక్స్ ఉన్నాయని భయపడుతుండ్రు. నాకు వేరే వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పారు, మీరు వాళ్ళతో పెట్టుకోకండి, బాంబే అండర్ వరల్డ్ లింక్స్ ఉన్నాయి. వాళ్ళకి వార్నింగ్ అనుకోవచ్చా, లేకపోతే వార్నింగ్ ఇచ్చారండి. అందుకే నేను వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు నా ఇంటికాడ ఆల్రెడీ వచ్చి రిక్కి నిర్వహిస్తున్నప్పుడు నేను వెళ్ళి కోర్టుకు ఆశ్రయించాను. కోర్టులో నేను ఆల్రెడీ ద పిటిషన్ ఇస్ పెండింగ్ ఇన్ ద హైకోర్టు. అసలు రానా గారు అంటే సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు ఇలాంటి వాళ్ళ మీద నందు గారు కొట్లాడుతున్నారు అని అంటే నిజంగా ఇది ఒక సెన్సేషన్. అసలు మీకు ఏంటి ధైర్యము? మీ వెనకాల ఎవరున్నారు? అసలు నా వెనకాల ఎవరున్నారండి? అందరూ ఎవరున్నారు అనుకున్నారు. ఉన్నాడు కదా నా వెనక జై హనుమాన్ ఉన్నాడు. ఈ హనుమంతుడే నన్ను కాపాడాడు, ఆ హనుమంతుడే నన్ను బయట తీసుకొచ్చాడు. అడుగుతానా మీకు అసలు ఈ స్వామీజీలతోనే ఏంటి పరిచయాలు? అసలు ప్రతి ఒక్క స్వామీజీ మీ పేరు చెప్తారు. అసలు ఏంటి? స్వామీజీలు, గురువులు, దేవుడు అన్న నాకు గౌరవం. ఓకే 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 ఏది ఎక్కడ మంచి ఉన్నా కూడా ఆ మంచిని తీసుకుంటా, చెడును వదిలేస్తా. ఓకే అంతే. స్వామీజీలతో నేనేం బిజినెస్ చేయను, స్వామిలతో నాకేం సంబంధం లేదు. నాకు మంచి జరిగిందంటే నేను నలుగురికి చెప్తాను, సార్ ఈ విధంగా మరి ఆ స్వామీజీ బ్లెస్సింగ్ తీసుకోండి బాగుంటుందని చెప్పాను. అంటే తప్ప స్వామీజీలతో నాకు ఎటువంటి లింక్ లేదు. ఆ స్వామీజీ పరిచయం అయ్యారు, ఆ స్వామీజీని పరిచయం చేశాడు, అంతవరకే తప్ప. ఈ రోజుకు బయట చెప్తుంటారు చాలా మంది, నందు గారికి గత ప్రభుత్వంలో హవా ఉండింది, ప్లస్ ఎమ్మెల్యేలు అందరూ ఆయనకు టచ్లో ఉండేవాళ్ళు. కొత్త ప్రభుత్వంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఆయన టచ్లో ఉంటారు. అంటే ఇది స్నేహమా, వ్యాపారమా? అసలు మీరు ఏ రకంగా చూడాలి? ఒక విధంగా చూస్తే సిట్టు వాళ్ళు నా ఫోన్ సీజ్ చేశారు. ఓకే, దాంట్లో నా ఫోన్లో మీరు ఫోన్ చెక్ చేస్తే ప్రతి ఒక్క అంటే ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఓకే ఓకే బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ బ్యూరోక్రాట్స్ మెయిన్ అండి. అంటే స్నేహమే బ్యూరోక్రాట్స్తో నాకు సంబంధాలు ఉన్నాయండి. ఓకే, ఒక 40-50 మంది ఐపీఎస్ ఆఫీసర్స్తో, 10 మంది 20 మంది ఐఏఎస్ ఆఫీసర్ ఉంది. వాళ్ళు ఓన్లీ నాకు లవ్ అండ్ ఎఫెక్షన్, వేరే ఏం లేదు. ఓకే ఓకే వాళ్ళకి గౌరవం ఇవ్వడము, సార్ రండి సార్ అనడము, వాళ్ళకి రెస్పెక్ట్ చేయడం. ఎందుకంటే వాళ్ళు ఎంతో దేశానికి సేవ చేస్తుండ్రు. వాళ్ళంటే నాకు చాలా గౌరవం. ఓకే ఎందుకంటే బ్యూరోక్రాట్స్ వల్లే మన దేశం ఇట్లుంది. జ్యుడిషియల్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ వల్ల మనకి దేశానికి వాళ్ళకి లా అండ్ ఆర్డర్ సేఫ్టీ ఉంది. ఎందుకంటే లేదంటే గుండాలు మనం ఉంచుతారండి వాళ్ళు లేకుంటే. కాబట్టి నాకు బ్యూరోక్రాట్స్ అంటే చాలా గౌరవము. అలా అని చెప్పి వాళ్ళతో నేను స్నేహంగా మెదిగేవాని తప్ప వాళ్ళకు నాకు నేనేమి పైరవి చేసేవాని కాదు, నేను లైజనర్ని కాదు, నాకు ఎలాంటి ఇది లేదు. వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ కావాలా, ఫంక్షన్ చేసి పెట్టేవాడిని. కానీ 100 కోట్లు సంపాదించింది నిజం కదా నందకుమార్ అనే ఒక సామాన్య వ్యక్తి అని చెప్పుకుంటున్న మీరు 100 కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి మీకు? సార్ ఇప్పుడు హోటల్ బిజినెస్ చేసుకుంటూ 100 కోట్లు సంపాదిస్తారా సార్? మీరే చెప్పండి. నాకు ఈరోజు సొంత ఇల్లు కూడా లేదంటే మీరు నమ్ముతారా? ఓకే, నేను అదే ఆశ్చర్యపోయాను. మేము హోటల్ రన్ చేస్తున్నాం, మేము చేతి నుంచి పెడతా ఉంటాం. అంతే సార్, ఇప్పుడు లాభ నష్టాలు ఉంటాయి. మేము ఒక 100, 200, 300 మందికి బెడ్ అండ్ బటర్ ఇస్తున్నాము, అదొక తృప్తి అండి అంతే. తప్ప 100 కోట్లు ఉన్నాయని చెప్తే సొంత ఇల్లు ఎందుకు ఉండదు? 100 కోట్లు ఉంటే 100 కోట్లు. చాలా మంది వ్యాపారస్తులు చాలా స్మార్ట్గా సొంత ఇల్లు ఉండరు అని చెప్తుంటారు, నిజమేనా ఇది? అది మనకైతే కాదండి. మన సొంత ఇల్లు లేదు, ఓన్లీ అంటే నందకుమార్ అట్లా చూపిస్తుంటాడు అనేది ఒక అభియోగం. లేదు సార్, ఓన్లీ పిఆర్ మెయింటైన్. చాలా డబ్బు ఉంది నందకుమార్ దగ్గర, ఏమైనా చేయగలడు, పెద్ద వ్యాపారస్తుడు అనేది మార్కెట్లో ఉన్న. సరే ఇప్పుడు పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, అందరు నమ్ముతారండి. నేను జ్యుడిషియల్ కస్టడీ ఉన్నప్పుడు నేను రోజు పేపర్ చూసేవాడిని. ఓకే, నాకు 7 పేపర్లు వచ్చేది, నేను తెప్పించుకునేవాడిని, చూసేవాడిని. రకరకాలుగా వాళ్ళు రాయడం, అంటే ఎవరికి తోచింది వాళ్ళు రాస్తున్నారు. నందకుమార్ చింతపండు వ్యాపారం అని ఒక ఛానల్ వాళ్ళు రాయడము, నందకుమార్ ఇంత ఎలా వచ్చాడు ఇంకో ఎవరికి. ఎందుకంటే నేను లేను కాబట్టి వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు, నేను ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. కాబట్టి వాళ్ళు ఎవరికి తోచిందో వాళ్ళు రాశారు. ఓకే, ఇదే తీర్మార్ మల్లన్న బువ్వ పెడతాడు నందకుమార్ అన్నాడు. ఓకే బువ్వ పెట్టడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అంతమందికి అందరూ బతుకుతున్నది తినడానికే. అంత మంచి వ్యాపారాన్ని సరే అవగాహన చేసిండ్రా, ఏం చేసిండ్రా, ఓకే అందరికి బువ్వ గురించి అందరు బతుతారు. 1000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా అన్నం తినే బతుతారు. సో నేను చేసినది హోటల్ బిజినెస్, క్యాటరింగ్ బిజినెస్, కన్వెన్షన్ బిజినెస్, ఇంతేనండి నేను చేసింది. దాంట్లో అందరికీ సహాయపడ్డాను, అందరికీ నేను కమర్షియల్ లేకుండా ఇది చేశాను.
కానీ ఏదైతే నాతో జరిగిందో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే మార్కెట్లో నన్ను రకరకాల కేసులు పెట్టి డిఫేమ్ చేశారు మార్కెట్లో. తీన్మార్ మల్లన్న కూడా మీకు ఫోన్ చేసి నేను మీకు సపోర్ట్గా ఉంటా, మద్దతుగా ఉంటా, మీరు భయపడొద్దని చెప్పారండి. అంటే నేనేంటంటే మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పారంటే, ఇప్పటికే మనం 2 పార్టీల మధ్యలో నలిగిపోతున్నాం, ఓకే, స్టేట్ అండ్ సెంట్రల్ మధ్యలో. మళ్ళీ మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఉంటుందండి, వాళ్ళకి వస్తుంది. ఓకే, కానీ అల్టిమేట్లీ మనకెవరు, ఇప్పుడు మాకు అసలు బెయిల్కు డబ్బులు లేకుంటే మేము ఎంత పడ్డాం. మా ఇంట్లో వాళ్ళు, మా వైఫ్ కానీ మా బాబు కానీ ఒకరే. నాకు టెన్షన్ అయిపోయింది. మా బాబు నాడు చిన్న 21 years, వాడికి ఏమైనా చేస్తారా అనే ఒక టెన్షన్. మా వైఫ్ అసలు 90 days వరకు తినకుండా తన మొత్తం బెడ్ మీద పడిపోయింది. మా ఫాదర్ మరి 75 years అండి, వాళ్ళ పరిస్థితి. ఓకే, ఇదన్నీ చూడకుండా సరే నందకుమార్ ఇట్లా అవాస్తవాలు మాట్లాడడం ఎన్నో చేశారు. సరే అయినా కూడా ఒకటి ఏంటంటే దేవుని దయ వల్ల ప్రజలు మాత్రం నమ్మలేదండి. ప్రజలు మాత్రం అందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఓకే, డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసే వాళ్ళు కూడా అండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కదా ఇది అన్యాయం అని చెప్పి. సార్ మేము ఏం చేయాలి సార్, మా చేతిలో ఏముంది, బాధపడుకుంటూ వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు. ఓకే, సో అరెస్ట్ చేశారు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ప్రజలు అందరూ మొత్తం వాళ్ళందరూ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వల్లనే ఈరోజు నేను బయటకు వచ్చానండి. బయటకు వచ్చిన తర్వాత కూడా నేనేం కాంట్రవర్సీ చేయకుండా ఇప్పుడు నేను కోరుకుంటుంది ఒకటే, నాకు జరిగిన ఈ అన్యాయానికి అంటే ఇలాంటిది మళ్ళీ పునరావృతం కావద్దు. నాతో జరిగింది. ఓకే, ఎందుకంటే రాత్రికి రాత్రి ఒక మనిషి నిలబడ్డ మనిషిని చంపితే ఎంత పాపమో అలాంటి పాపం చేశారు వాళ్ళు. ఓకే, సురేష్ బాబు, వెంకటేష్ రాణా అనే వాళ్ళు. సో మీకు న్యాయం జరుగుతుంది సత్వరమే అని అనుకుంటున్నారా? 100% న్యాయం జరిగే వరకు పోరాడతా, దీన్ని ఎంతవరకనే వెళ్తా, నాకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఇట్లాంటి కల్చర్ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర అంగబలం ఉంది, డబ్బు బలం ఉందని చెప్పి నన్ను రాత్రికి రాత్రి అన్ని టీవీలో వాళ్ళ ఛానల్ ఉన్నాయండి. ఓకే, మీరు 13th రోజు చూడండి, 13th November రోజు టీవీ పేపర్లో చూడండి, బుల్డోజర్ పాలిటిక్స్ అని చెప్పి రావడము, అన్ని ఛానల్ వాళ్ళు చేశారు. కానీ వాళ్ళ ఛానల్ వాళ్ళకు కూడా ఏముంటాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీకు తెలుసు కదా, ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళకు ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అట్లా అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేశారు, ఎంత చేయాలంత చేశారు. బట్ ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదండి అసలు న్యాయం ఏందనేది, ఛానల్ వాళ్ళకు కూడా తెలియదు కదా. కానీ కొన్ని ఛానల్స్ వాళ్ళు బాగానే నా దిక్కు సపోర్ట్ చేశారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలాంటిది మరలా ఇంకొకరికి జరగవద్దు. డబ్బు ఉన్న వాడికి ఒక న్యాయం, డబ్బు లేని వాడికి హైకోర్టు అన్నదండి ఆ విషయం. హైకోర్టు ఆల్రెడీ కామెంట్ చేసింది, డబ్బు ఉన్న వారికి ఒక న్యాయం, డబ్బు లేని వారికి ఒక న్యాయం అని చెప్పి జస్టిస్ లలిత మేడం గారు కామెంట్ చేశారు. అది కాబట్టి ఆన్ రికార్డ్ ఉంది. మీరు సండే రోజు ఎన్ని కూల్చివేతలు చేశారని చెప్పి కూడా చెప్పారు. సో ఆ విషయాలన్నీ తొందరలోనే అదే కోర్టు నుంచి, ఆ కోర్టే ఏం చెప్పిందంటే అక్కడ పోలీసు వాళ్ళకి ఏం పని, హైకోర్టు ఏం చెప్పింది సండే రోజు పోలీసు వాళ్ళకి ఏం పని, టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఏం పని, ఓనర్స్కి ఏం పని అక్కడ. సో వీళ్ళందరినీ కూడా కంటెంప్ట్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఇచ్చారు. సో దాన్ని కూడా వాళ్ళు బెంచ్కి రాకుండా ఏదో మేనేజ్ చేస్తున్నారు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఏది చేసినా అండి నేను నమ్మేది దేవుణ్ణి. 100% దేవుడు నాకు న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ నందు గారు. సో తప్పకుండా మీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉండబోతాయి ఏంటి అనేది. నందు గారి యొక్క స్పిరిట్, నందు గారి మీద మోపిన అభియోగాలు, వీటన్నింటి కూడా నివృత్తి జరగాలని మేము కూడా పబ్లిక్ కోర్ట్ నుంచి కోరుతున్నాం. సో తప్పకుండా వీఆర్ ఆల్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇదండి నందు గారు. తెలుసు నందకుమార్ అంటే ఒక సెన్సేషన్. నందకుమార్ గారు గత ప్రభుత్వాన్ని బెంబేలెత్తిచ్చారనేది మన అన్న వార్తా ఛానల్లో చూసాం. బట్ ఏది ఏమైనా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కనుక దీని మీద ఎక్కువగా నేను ఏమీ చెప్పలేను, స్పందించను. తొందరలోనే అన్ని విషయాలు బయట పెడతానని చెప్పి నందకుమార్ గారు చెప్తున్నటువంటి విషయం. నందకుమార్ గారికి జరిగిన సురేష్ బాబు గారి నుంచి జరిగినటువంటి అన్యాయాన్ని సత్వరమే ఆయనకు న్యాయం జరగాలని కూడా మనం కూడా కోరుకుందాం. ధన్యవాదాలు.